మొదటగా దేవునికి స్తోత్రములు, ఆయన నామము మహిమ పొందును. ఈరోజు మనం మత్తయి 4వ అధ్యాయం 4వ వచనం ద్వారా యేసు మనకు ఏమి బోధిస్తున్నాడో లోతుగా పరిశీలిద్దాం. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. మునుపటి వచనాలలో యేసు దేవుని అవతారంగా అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది నుండి పరీక్షను ఎదుర్కొంటాడు. అపవాది యేసు శారీరక ఆకలిని తెలుసుకుని సవాలు చేస్తాడు. అతని దైవిక గుర్తింపును నిరూపించడానికి యేసు చిత్తంతో రాళ్లను రొట్టెగా మార్చమని అతనిని ప్రోత్సహిస్తాడు. అలా చేయించి యేసు దగ్గర పాపం చేయించాలి అని అనుకుంటాడు. కాని యేసు మత్తయి 4వ అధ్యాయం 4వ వచనంతో ప్రతిస్పందిస్తూ మన జీవితాలు కేవలం భౌతిక అవసరాల ద్వారా మాత్రమే కాకుండా దేవుడు మాట్లాడే ప్రతి మాట ద్వారా స్థిరపడతాయని ధృవీకరిస్తున్నాడు. ఈ పరిస్థితి యేసు విధేయత, విశ్వసనీయత మరియు తన తండ్రి చిత్తానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడిస్తుంది. ఈ వాక్యం మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోమని ప్రేరేపిస్తుంది. దేవుని వాక్యాన్ని అనుసరించడానికి యేసు వలె మనం కట్టుబడి ఉన్నామా? దీని గురించి కలిసి ఆలోచించండి.